నిరుమా, మీకు ప్రణామాలు. ఇప్పుడు మీరు సత్యం గురించి ఏదైతే మాట్లాడారో మేము దానికి రెడీగా ఉన్నాం. ఎదుర్కొంటూ ఒకటి సత్యాన్ని స్వీకరించాలి. కానీ దానితో పాటు మన వ్యూ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఎదుర్కొంటా నుంచున్నవాడు వినటానికి తయారుగా ఉండడు. నేను చెప్పటానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మన భార్య ఉంది, తన కోసం ఏదైనా చేయటానికి మనం ఒప్పుకుంటాం. ఎందుకంటే మనకు తెలుసు ఇది స్వీకరించిన తర్వాత దీంట్లో ఉన్న అడ్డంకులు ఏదైతే ఒక తనం ఉత్పన్నవుతుందో దాంట్లో నుంచి మనం బయట రావచ్చు. కానీ ఒక విషయం ఉంది, ఏంటంటే ఎదుర్కొంట నుంచి మన వ్యూ పాయింట్ వినటానికి సిద్ధంగా లేడు. ఇంకా మనదేదైతే ఉందో మన వ్యూ పాయింట్ దాన్ని సరైన చోట్లో పెట్టడానికి ఏడుపులు పెడబంపులు, అంటే దేన్నైతే మనం ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అని అంటామో ఆ హద్దుల వరకు ఎప్పుడైతే మాటలు వెళ్ళిపోతాయో ఇంకా మనలో ఉండాల్సిన పేషెన్స్ అది ఉండదు. సరే పదండి, ఏం పర్వాలేదు, కానీ మీరు నా మాట అయినా వినాలి కదా. ఏమంటే సత్యుగంలో కూడా భర్త మాటే చెల్లేది తెలుసా? సత్యుగంలో, ద్వాపరయుగంలో సత్ భర్త వ్యాఖ్య ఉండేది. పతి అంటే పరమేశ్వరుడు అనేవారు. ఇక కలియుగంలో వ్యాఖ్య మారిపోతుంది. భర్త అంటే పేషెన్స్కు మారు పేరు. లేదు, ఇప్పుడైతే నేను ఒక బైవర్ఫుడ్లాగే ఉంటాను. అక్కడ కూడా పేషెన్స్ ఉంచుకోవాలి. ఎంత బెల్ కొట్టినా సంతోషంగా ఎస్ మేడం అంటూ వెళ్లాల్సి ఉంటుంది. నిర్మాది అలా ఉంచండి, కానీ ఎప్పుడైతే ఈ విషయం పిల్లల వరకు వెళ్ళిపోతాయో వాళ్ళు అన్ని రోజులు చూస్తూనే ఉండిపోతారు. ఇంకా వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఎస్ మేడం అని అంటూ మొదలు పెడతారు. ఇంకా పిల్లల వ్యవహారం ఏదైతే ఉందో అది పూర్తిగా వాళ్ళకి అనుకూలంగా అయిపోతుందని. 2-3 రోజుల క్రితం ఒక ఎగ్జాంపుల్ ఉంది, నాతో పాటు జరిగింది. నాకు ఒక కొడుకున్నాడు, వాడు 6వ తరగతిలో చదువుకుంటున్నాడు. నేను అహ్మదాబాద్లో ఉన్నాను. ఇంకా 2వ రోజు పొద్దున్నే 6ంటికి నేను హైదరాబాద్ వెళ్ళాలి. అయితే సడన్గా రాత్రి 9ంటికి అంటున్నాడు, ఏంటంటే నా పుస్తకం లేదు నా దగ్గర, అది నేను మర్చిపోయాను, ఈ పుస్తకం దొరకకపోతే నేను స్కూల్కి వెళ్ళాను. అయితే నేను అన్నాను, సరే పర్వాలేదు నువ్వు వెళ్ళకు, కానీ అంటే ఇప్పుడు నేను దీంట్లో చేసేదేమీ లేదు, ఏంటంటే పుస్తకం తేలను, ఎందుకంటే 9:30 అయిపోతుంది. అయితే సరే ఇంకా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి ఏడుపులు పెడబలింపులు ఇద్దరిది మొదలైంది. ఇంకా అల్టిమేట్లీ ప్రభావం ఏదైతే వచ్చిందో ఏంటంటే మీరు ప్రామిస్ చేశారు నిరుమ దగ్గర, ఏంటంటే మీరు నా మాట వింటారని, బజార్కి ఇంకా ఈ పుస్తకం మళ్ళీ తీసుకొని రండి. ఇంకా సమయంలో ఏంటంటే పొద్దున్నే 6ంటికి నాకు బస్సు ఉంది, అంత దూరం వెళ్ళాలి. ఇంకా నేను మళ్ళీ రావాలన్నా కూడా తెల్లవారుజామున 6 అయిపోతుంది. మొత్తం 24 గంటల ప్రయాణం ఇది నాది. కొంచెమైనా జాలి నా మీద చూపించు. ఇంకేం చెప్తాం, దీనికి వేరే ఉపాయం ఏమీ లేదు. ఏంటంటే నేను చెప్పిన పని మీరు చెయ్యాల్సిందే. ఇంకా మీరు నమ్మరమ్మా, ఆ రోజు బజార్కి వెళ్ళి మళ్ళీ 12 గంటల వరకు, ఇంకా మళ్ళీ 12 గంటల వరకు ఇంటికి రావటం జరిగింది. ఇంకా ఈ విషయం ఏదైతే ఉందో ఏడుపులు పెడపంపుల్ది మమ్మల్ని బలవంత పెడుతుంది. ఇంకా మేము తయారీగానే ఉన్నాం. ఏంటంటే 6th స్టాండర్డ్లో ఎవరన్నా ఒకరోజు యాబ్సెంట్ ఉంటే దాంతో వాడికి ఏమీ పెద్ద ప్రభావాలు రావు. కానీ ఒక విషయం మాత్రం ఉంది, ఏంటంటే ఇంకా వాడిని సంతోషపెట్టడానికి ఆ పుస్తకం తెచ్చానా, లేకపోతే ఇది ఒక పేరెంట్స్కి సంబంధించిన ఎమోషనల్ బ్లాక్మెయిలింగా, అది మనం అర్థం చేసుకోగలం. ఏమంటే ఏదైనా కారణం ఉందా? ఆ కారణంగా స్కూల్కు వెళ్ళను అన్నాడా, లేక పుస్తకం వల్లనే వెళ్ళను అన్నాడా, లేక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడా? ఆ విషయం కరెక్టే. ఏంటంటే వాడి దగ్గర పుస్తకం లేదు, ఇంకా వాడి స్కూల్లో ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించిన పుస్తకం లేదు. వాళ్ళ ప్రొఫెసర్ కూడా చాలా స్ట్రిక్ట్, పిల్లల్ని కొట్టడం అంటూ కూడా జరుగుతుంది. కానీ వాడికి ముందే తెలుసు, ఏంటంటే నాన్నగారు రేపు పొద్దున్నే బయటికి వెళ్ళాలి, ఇంకా 2 రోజుల ముందు చెప్పేశారు ఏదన్నా తీసుకోవాలంటే చెప్పండి అని. ఇది అవుతూ ఉంటుంది. అయినా నేను చెప్పాను కూడా, నువ్వు ఒకరోజు స్కూల్ మానేస్తే ఏం తేడా రాదు. కానీ మీరు అప్పుడప్పుడు అలా అవుతుందా?
అలా ఇబ్బందులు వస్తూ ఉంటాయా? నిద్ర పాడైపోతుంది మంది. మనం ఇంత తెలుసుకున్నాము మన వైపు నుండి, ఇంత పొగిడించడం, ఏడడం గిడడం, అందరినీ బాధించడం, అందరినీ కూడా చేయడం, మనకి కూడా అరగంట పాడవడం. అవును, అదైతే ఉంది. ఆ తర్వాత తీసుకుని వెళ్ళడం, తర్వాత మేడం. కానీ మా మాట అలా ఉంచండి. ఏంటంటే ఎప్పుడైతే ఒక కొడుకు మీ దగ్గరికి వస్తాడో అయితే ఇది వాడికి ముందు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏంటంటే నువ్వు చేసింది తప్పు అని. ఇంకా అన్ని విధులుగా ఊరుకునే నాన్నగారు ఉంటే ఇంకా మీరు ఏం డిమాండ్ చేసినా లేదు. ఇది ఉంది కదా నాన్న, తన పిల్లల సైకాలజీని స్టడీ చెయ్యాలి. మనలో అలా ఏదైనా అయితే ఆ సమయంలో ఏమీ అనరు, కానీ తర్వాత ప్రేమగా అడుగుతాము, బాబు వచ్చాడా ఇక్కడికి? నిరుమా, అలా కాదు. నేను ఒకసారి చెప్పాను, అప్పుడు అమ్మ చెప్పింది మీరు వెళ్ళి తీసుకురావాల్సిందే అని. నేను ఒకసారి చెప్పాను. ఓ లేదు, అలాగే ఉంది ఆడి విషయం. ఏంటంటే ఆడు ఒకసారి అడిగారు, నేను కాదన్నాను, ఇంకా వాడు వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయం కానీ ఈ గొడవంతా అయిపోయాక అమ్మ నాన్నది కాస్త గొడవ జరిగింది. ఆ తర్వాత నాన్నకి వెళ్లాల్సి వచ్చింది. 12 గంటలకు వచ్చారు, తర్వాత పడుకున్నారు. ఉదయం 6 గంటలు బస్సు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇదంతా అయ్యింది. బాబు, నీకు మనసులో బాధగా అనిపించిందా? బాధగా అనిపించింది, కానీ ఏంటంటే ఆయన ఉదయం స్కూల్కి పెడుతుంటే అప్పుడు చెప్పారు ఎల్లుండి జామ్నగర్ వెళ్ళాలి అని. అంటే మొత్తం పుస్తకాలన్నీ తెచ్చుకోలేదు, చేతికి ఏది దొరికితే అది మాత్రమే తెచ్చుకున్నాను. సగం ఇక అక్కడే మర్చిపోయొచ్చాను. నేను ఏం చేయాలి? బాగా సగానికి సగం అక్కడే వదిలేసా. నీరుమా, ఆ రోజే రాజ్కోట్ నుండి వచ్చాము. రాజ్కోట్ 1:30 అయింది రాత్రి. 6 గంటలకు తీసుకుని వచ్చాము. ఎంత గుర్తొచ్చామో అన్ని తెచ్చాం. అమ్మాయి కూడా 10 చదువుతోంది, ఆ అబ్బాయి 6th స్టాండర్డ్లో ఉన్నాడు. అన్నీ తీసుకెళ్ళాలి. కొన్ని మర్చిపోయాము, ఎవరికి ఇంటెన్షన్ లేదు మర్చిపోవాలి అని. కానీ ఇన్ని గొడవలు జరిగాక కాస్త బాధగా కలిగిందా లేదా మనసుకి? పశ్చాత్తాపం వచ్చిందా, నా చిన్న తప్పు వల్ల ఇంట్లో ఎంత గొడవైంది అని? మరి ఇది చాలు, ఇది చూస్తాను. పిల్లలు తప్పు చెయ్యరు, తప్పు అవుతుంది, తప్పు ఎవరితో కాదు, కానీ దానివల్ల పశ్చాత్తాపం జరిగితే బాగుంటుంది. మనలో బాధగా ఉంటుంది, మనసులో సంతోషంగా ఉంటే చూడు ఎలా జరిగిందో అని. అలా జరిగింది, కానీ ఇది తప్పు. సంస్కారం దీన్నే అంటారు. మనసులో ఉంది, బాధగా అనిపించింది, రియలైజ్ అవుతుంది ఇది తప్పు అని. బాధ ఉంది, అతనికి రియలైజేషన్ ఉంది, నా వల్ల జరిగిన తప్పు అని. ఇక పశ్చాత్తాపం చెందడం ఇంకా మంచిది. అక్కడి వరకు మన దృష్టి వెళ్ళదు కదా. ఇదే ఈ విషయానికే మీరు ఎల్లప్పుడూ వెతకాలి, వెతుకుతూ ఉండాలి. ఎప్పుడు తప్పు బయట నుండి అతనికి తప్పు వల్ల ఎలాంటి అనుభూతి కలుగుతోంది దాన్ని వెతకాలి, అక్కడ దృష్టి పెట్టాలి. చూడు, పిల్లల్ని ఎంత బాగా అర్థం చేసుకోవాలంటే, ఇక పిల్లల్ని చక్కగా అర్థం చేసుకుంటే ఇక పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. వారికి అనిపిస్తుంది మన మాట, మన మనసులో మాట మన పేరెంట్స్ తెలుసుకుంటున్నారు, మనల్ని అర్థం చేసుకోగలరు. లేకుంటే పిల్లలకి ఎప్పుడూ ఒకటే కంప్లైంట్ ఉంటుంది, పేరెంట్స్ ఏమాత్రం అర్థం చేసుకోలేరు అని. మనం అనుకుంటాము, వీడు తప్పు చేశాడు, ఎందుకు చేశాడు, ఎందుకు మర్చిపోయాడు, నేను ముందే చెప్పాను కదా అన్నీ తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళక్కర్లేదని. అప్పుడు మీరు మర్చిపోతే నాదే తప్పు నాదే, అలా ఉండకూడదు. అతను ఉన్న చోట మనం ఉంటే మనది అదే పరిస్థితి. ఇక మర్చిపోతాను నేను కూడా, ఎవరైనా మర్చిపోవచ్చు. కూర్చుని వివరించండి, పరిష్కారం ఆలోచించండి. మీరు కూడా ఇదే చేయాలి. చెబితే నేను ఒకసారి మాత్రమే చెప్పాను,
కానీ దానికి మీరు ఇంత స్వరూపాన్ని ఇచ్చారు. ఇంతలాగా వెళ్ళి తీరాలి అని, చెయ్యాలి అని ఏమవుతుంది? ఇదే తల్లిదండ్రుల మధ్య ఉన్న తేడాని పిల్లలు పై చెడు ప్రభావం పడుతుంది. పిల్లల ఎదురుగా వాళ్ళపై ప్రభావం పడకుండా ఉండాలంటే ఏమీ అనకూడదు. కానీ ఏడ్చి గొడిచి చేసి ఏం లాభం ఉంది చెప్పండి? కొద్ది రోజులు భర్తని అనుకుని ఎలాగైనా ఏడ్చి మీ ప్రకారంగా చేయించుకుంటారు, చేస్తూ ఉండటం. తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు వీళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని. మళ్ళీ మళ్ళీ ఏడిస్తే పనికిరాదు, ఏడవలసిన పనే ఉంది అసలు. మనం ఇదే చూస్తాము. ఏడ్చి మన పని అనుకుంటే ఎవరైనా దీనిపైన కూడా అంత పెద్ద క్రాస్ పెట్టాలి ఏం అవసరము? పనైతే మంచిదే, లేకుంటే వదిలే. మార్గం వెతకండి, లేకపోతే ఏం చేయాలి? ఎన్నో మార్గాలున్నాయి. దానికోసం ఏడుస్తుంటే ఏం లాభం? ఏడుస్తూ ఉంటే కూర్చోలేం కదా ఎవరికి. ఎమోషనల్ అయి ఏమీ లాభం లేదు. ఎంత ఎమోషనల్ అయితే అంత మాట పాడవుతుంది. ఇందులో శాంతి సుఖం దొరకదు. మనం బాధపడతాము, ఎదుటివారిని బాధపడతాము. ప్రతి ఒక్కరి సైకాలజీని చదవాలి. ప్రేమగా చెబితే ఆ మాటని వినొచ్చేమో. ఒకవేళ ప్రేమగా అంటే సరే మీరు వదిలేయండి, నేను మేనేజ్ చేస్తాను, టాక్సీ చేసుకుంటాను, ఏదో ఒకటి చేసుకుని వెళ్తాను, మీరు నిశ్చింతగా ఉండండి, మీరు హాయిగా పనిచేసుకోండి, అప్పుడు ఆయన స్వయంగా ఉంటారు. నువ్వు కాదు నేను వెళ్తాను, రాత్రి ఇప్పుడే వెళ్తాను, రాత్రి 2 గంటలు పర్వాలేదు, కానీ ఉదయం 2 గంటలు చాలా విలువైనది. ఈ విధంగా ఒకరి మనసును ఒకరు గెలుచుకోవాలి. నేను ఇంత అనుకుంటానో మనసుని గెలుచుకోవడంలో ఆనందం ఉంటుంది. అది మనసుకు చూపిస్తే కాదు. ఇక ఇంకోరు చాలా దూరం వాళ్ళు కానే కారు. మీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, భార్యాభర్తల అనుబంధం ఎంత దగ్గరగా అవుతుందంటే మొత్తం జీవితాంతం ఉంటుంది. ఇక అందులో మాటమాటకి మన లోపల బయటకు వస్తుంటే అది పిల్లల వరకు వెళ్తుంది. మరి మనం చదువుకున్న వాళ్ళము, ఇంత తెలిసిన వాళ్ళము, అందువల్ల తెలివిగా మసలుకోవడం మంచిది. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. చాలా చిన్నవిది ఇది, పెద్దవి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి, వస్తాయి కూడా. మరి ఏం చేయాలి? అక్కడే శాంతిగా సమతతో దాన్ని పరిష్కరించుకోవాలి. సమస్యలు ఎన్నో ఉంటాయి, దానికి అంతమే లేదు. జీవితం ఎన్నో సమస్యల వలయం. నిరుమా, మీరు అంటున్నారు నాలో సమత లేదని. చిన్న చిన్న విషయాల్లో పంతం ఉంటుంది నాకు చాలాగా. దానివల్ల మొత్తం ఫ్యామిలీలో భేదాలు వస్తున్నాయి. ఒకే ఫ్యామిలీలో ఉంటాము, కానీ 4 పాయింట్లుగా మారిపోయాము. ఒకరికొకరు ఏమీ వినము. ఎంతో కొట్టుకోవడం జరుగుతుంది చిన్న చిన్న విషయాల్లోనే. చిన్న చిన్న మాటలకు ఏమాత్రం విలువివ్వకు. అన్నిటికంటే ముఖ్యంగా గొడవకి ఇవ్వు. ఒకరి పట్ల ఒకరుకున్న తేడాకి ఇవ్వు. ఆ అమ్మాయి వచ్చింది, దానికి ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. నిరుమా, నాలో లైక్ ఐఎమ్ వెరీ ఐడిల్. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ వర్క్. మమ్మీ ఏదైనా పని చెప్తే 5-6 సార్లు చెప్పాలి, నువ్వు ఈ పని చెయ్యి అని. ఐ డోంట్ వాంట్. అమ్మ ఏదైనా పని చెప్తే నా జవాబు మాత్రం ఇదే, నేను చేస్తాను, అది చేస్తాను అని. 6 సార్లు చెప్పాక నేను లేస్తాను, అప్పుడే చేస్తాను. సో విత్ అమ్మతో నాకు గొడవ నా ఐడిల్నెస్ మూలంగా అవుతోంది.
ఎప్పుడైనా ఆలోచిస్తావా ఈ బలహీనత గురించి ఆలోచిస్తావా నువ్వు? ఈ బద్ధకం స్వభావం గురించి? పని చెయ్యొద్దు అని, పని దొంగ స్వభావం. తిన్నగా చెప్పాలంటే పని దొంగ. ఐడిల్ అంటున్నావు గానీ అది పని దొంగే. పని చెప్పగానే పారిపోతావు. ఇలాంటి స్వభావం ఎప్పుడైతే ఈ విషయంలో గొడవ అవుతోందో కూర్చుని ఆలోచించావా? ఈ గొడవ బావుందా? ఈ గొడవలో లభిస్తున్నది ఏమన్నా బావుందా? లేక కాస్త పనిచేయడం బావుందా? ఎన్ని గొడవలు నిలిచిపోతాయి. ఇంట్లో హాయిగా శాంతి ఉంటుంది. అమ్మ చెబుతుంది, అమ్మ అంటుంది 5-6 సార్లు పనిచేయమని చెబుతుంది, అరుస్తుంది, తిడుతుంది. అప్పుడు చివరికి వెళ్ళి చేస్తారు. అప్పటి వరకు ఆమె అనదో, అప్పటి వరకు మీరు చేయరు. ఇదంతా చూసిన నాన్నేమో మధ్యలో వచ్చేస్తారు ఏమవుతోంది అని. రోజంతా అరుపులు. ఇంట్లో అందరూ ఇందులో వస్తారు. చిన్న విషయము. నీరుమా ఇలా కాస్త మరి చూడు, మీరు కూడా కాస్త బద్ధకానికి హారతి ఇచ్చేసేయి. ఇంకా బాగా చేయాలి, ఇలాగా చేయాలి, అలాగా చేయాలి 4-5 సార్లు అమ్మ చెప్పాక చేసే కంటే 1-2 సార్లు చెప్పగానే చేసేయి. లేదా ముందే చెప్పేయి, ఇంత పని నేను చెయ్యాలి అంటే చెయ్యాలి, కంపల్సరీగా హోంవర్క్ లాగా చేయాలి. అలాగే అమ్మకి చెప్పండి, అమ్మా నాకు పని చెప్పేసేయి, నేను రోజు ఎంత చేయాలి, అరగంట 30 గంట ఏది పనికొస్తే అదే, ఎంత సమయం కోసం అంత చోటు మీకు నచ్చిన పని ఏదో అది చేసేయి. ఏ పనిలో ఇంట్రెస్ట్ ఉందో అది చెయ్యి. లేకుంటే ఇంట్రెస్ట్ లేదని చేస్తే పని కాదు, టైము పాడవుతుంది. అమ్మతో కాసేపు కూర్చుని కాంప్రమైజ్ చెయ్యి, ఫిక్స్ చేసుకో. మీ బాధ్యత ఇంత చెయ్యాలి అని అనుకుని చెయ్యి. ఇందులో నో ఆప్షన్. ఇక చెయ్యాలి. అమ్మకి చెప్పు, ఇంత చేస్తాను, ఇంతకంటే ఎక్కువ నాకు చెప్పకు. ఇక చెయ్యాలి ఎక్కువగా అంటే బంధువులు వచ్చారు, ఏదైనా ఇబ్బంది వచ్చింది, నీకు అనారోగ్యం వచ్చింది, ఇంట్లో ఎవరైనా బాలేదు, అప్పుడు చేస్తాను. అప్పుడు నేను ఎక్స్ట్రా పని చేస్తాను, నేను ఏదైనా తప్పక చేస్తాను. ఇదేమంటే ఈ చిన్న విషయానికి రోజు ఎదురయ్యే గొడవలు, బాధ ఇవన్నీ సులువుగా పోతాయి హాయిగా. నేను కాంప్రమైజ్ నా తమ్ముడితో చేసుకుంటాను. నాకు ఏ పని ఇస్తారో దాన్ని నేనే చేయాలి. అది లైక్ ఇప్పుడు నేను 10th లో ఉన్నాను. ఇప్పుడు నాకు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. మా తమ్ముడి వల్ల కూడాను వాడు రోజు ఆడుకుంటాడు, ఏ పని చేయడు. నేను నా కంపారిజన్ తమ్ముడితో చేసుకుంటాను. ఎందుకంటే వాడు ఆడుకుంటున్నాడు, నాకు పని చేయాల్సి ఉంటుంది. అలాంటి పని ఉంటుందా మీరు చేయగలిగి మీ తమ్ముడు చేయగలిగేది? అలాంటిది ఏదైనా ఉందా? అలా ఏదైనా పని ఉంటే నిర్మా ఎప్పుడైనా ఇంట్లో పని ఉంటుందో కంపారిజన్ అప్పుడు జరుగుతుంది. ఎప్పుడైతే బజార్కి వెళ్ళి తీసుకురావాల్సి ఉంటుంది. తమ్ముడికి వయసు ఎంత వయసు? 12 ఏళ్ళు. మరి 12 ఏళ్ళ అబ్బాయి, అది అబ్బాయి, పని అమ్మాయి చేసే పని ఎంత చేయగలడు? ఇక కూరలు తీసుకురామంటే బజారుకు వెళ్ళి బహుశా తీసుకురాగలడేమో. వాడికి అంత కెపాసిటీ లేదు, తెలిసిందా? మరి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకో, ఇదే అనుకో, వీలైనంత పని చెయ్యి. గిన్నెలు కడగడము, తోమడము, కడగడము వాడికి రావు ఇవన్నీను. కానీ చెప్పడం ఏమిటి? ర్యాక్లో పెట్టు, ఇక్కడ ఉంచు, అక్కడ ఉంచు నీ ప్రేమగా చెప్పు, ప్రేమగా మాట్లాడుతూ ఉండు.
ఇక్కడివి అక్కడివి ప్రేమతో మాట్లాడుతూ ఉంటే, ఇక్కడివి అక్కడివి మాట్లాడుతూ ఉంటే పని చెప్పు, నువ్వు చెయ్యి, నువ్వు కూడా చేస్తూ ఉండు. కానీ ఎప్పుడు ఒక నియమం గుర్తుంచుకో. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే లేదా తమ్ముడు ఉంటే, అన్నదమ్ముల కంటే ఇద్దరు ఎవరైనా ఇంట్లో మన వాళ్ళుంటే వారితో ఎప్పుడు స్వయంగా కంపారిజన్ చేసుకోవద్దు. కంపారిజన్ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. ప్రతి ఒక్కరి స్వభావం వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరి టాలెంటు, పనిచేసే విధానము, ఎబిలిటీ, ప్రతి ఒక్కరి పని పైన ఉండే ఇంట్రెస్ట్ వేరువేరుగా ఉంటుంది, ఒకేలా ఉండదు. కంపారిజన్ చేయడం వల్ల నీకు ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ అవుతుంది. నెమ్మదిగా ఈ కాన్ఫ్లిక్ట్ డిప్రెషన్ తీసుకువెళ్తుంది. చాలా ఎక్కువైతే నెవర్ కంపేర్ విత్ ఎనీబడి. ఏది ఉన్నా మనకి ఉంది, అందులోనే మనం ముందుకు వెళ్ళాలి. అందులోనే నిరాశ కూడా చెందకూడదు, ఓవర్ ఎలివేట్ చేయకూడదు, డిప్రెషన్ కూడా కాకూడదు. ఏది ఉన్నా అదే, ఇందులోనే ముందుకు వెళ్ళాలి. ఇందులోనే మన ప్రోగ్రెస్ ఉంటుంది. కంపారిజన్లో మన శక్తి పూర్తిగా పాడైపోతుంది.